నమస్కారం. ఈరోజు మన పెద్దలైనటువంటి నందలవాసి వ్యాపారవేత్త సామాజికవేత్తమైనటువంటి పెద్దలు గౌరవనీయులైనటువంటి గోళ్ళ రాజన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు విలేకరుల కోసము చైతన్య జ్యోతి పథకం ద్వారా ఈరోజు 3వ విడత మన విలేకరు సోదరులు సోదరులు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి 3,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు గోళ్ళ రాజన్న గారు. ముఖ్యంగా ఈరోజు అన్న ఎంతో పని ఉన్నప్పుడు కూడా ఈరోజు ఖచ్చితంగా మీరు రావాలన్న మీ ద్వారా మీ చేతుల ద్వారా ఈరోజు మేము డిస్ట్రిబ్యూట్ చేయాలి మన విలేకరు సోదరులకు. అంటే పాపం ఎంత కష్టం ఉన్నా కూడా వర్క్ అంత ఉన్నవాడు పక్కన పెట్టి పాపం మాకు చూసినందుకు రాజన్నకి నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన మీడియా సోదరుల కోసము ఎప్పుడు కూడా సాయం చేసేందుకు అన్న ముందుంటారు. ఇదే కాదు ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా ఏదైనా సహకారం కావాలంటే కూడా అన్న ముందుంటారు. నిన్న కూడా మన సోదరుడు సీనియర్ జర్నలిస్ట్ అంటే శ్రీరన్న గారికి నేను ఆ విధంగా జరిగిందని అన్న విషయం చెప్పాలి. అయ్యో పాపం ఏదో ఎట్లుంది బాగుంది అయిపోయినట్టు రెస్పాండ్ అయినటువంటి వ్యక్తి రాజన్న గారు వెంటనే 10,000 రూపాయలు పంపించేసే వాళ్ళకు ఫ్యామిలీకి ఇంకా ఏదైనా అవసరం ఉంటే అది కొంచెం నేను తప్పకుండా వాళ్ళకి సాయం చేద్దాము అన్న. ఇట్లా టైంలోనే మనం ఆదుకోవాలనేటువంటి చెప్పినటువంటి మంచి వ్యక్తి నా దృష్టిలో అన్నగారే అనుకుంటాను నేను. కాబట్టి మనకు భవిష్యత్తులో ఇంకా ఇలాంటి సేవా సహకారాలు మనకు ఇంకా చేస్తారు. మనమందరం కూడా అన్నకు ఎల్లప్పుడూ కూడా వెనుదండుగా ఉండాలని ఒక్కసారి మీ అందరికీ కోరుకుంటూ ఇలాంటి అవకాశం కల్పించినందుకు రాజన్న గారికి నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఉన్నప్పటికీ కూడా మూడు భాషలు ఫోన్ చేసి మన విలేకరులు అందరూ బాగుంటారా, అందరూ క్షేమంగా ఉంటారా, వాళ్ళు ఏమైనా ఇబ్బందులు ఉంటే జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పారు. ఆ రోజు నేను స్వయంగా విన్నాను అన్నమాట. అంతటి దాతకు అంత గుర్తింపు ఉందంటే అదే మనకు అది వేరు. సహచార మిత్రులకు నమస్కారం. కూడినదంతా పేదలమే. ఆయన పేదల పాలిట పెళ్లిది. పేదలలో మనం కూడా పేదవాళ్ళమే. ఏమంటే మనకు వచ్చిన విలేకరుడు పోకది అంతే తప్ప మనం పేదవాళ్ళమే. ఆయన గతంలో ఇక్కడ కొందరు అన్నదాత అని పేరున్నారు, కానీ ఆ అన్నదాతలు చేసింది చాలా ఉంది. కానీ ఈయన పేదవాళ్ళకు అన్నం పెడుతూ మరో అన్నదాతగా పేరు కలుపుతున్నాడు. ఇందాక పెద్ద ఆయన రాజకీయాల్లోకి రావాలంటున్నాడు. ఆయన వస్తున్నాడు, మనము కూతున్నాం ఎదురుగా. ఇది నా సొంత అభిప్రాయం. ఏదైనా తప్పుడే మన్నించండి. అలాగే ఇక్కడికి వచ్చిన మన మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారాలు. గత కొన్ని సంవత్సరాలుగా మన రాజేష్ అన్న చేస్తున్న సేవా కార్యక్రమం మనకందరూ తెలుసు. పౌరులకు ఆర్థిక సహాయం అయితేనేమి, అలాగే ప్రతి నెల నిత్యావసర వాళ్ళకు మందులకు ఉపయోగపడే విధంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కూడా ప్రతి నెల మందులు ఇస్తున్నాడు. గతంలో 2,000 ఇస్తున్నాడు, ఇప్పుడు మందులు కూడా ప్రతి నెల అందజేస్తున్నాడు. అలాగే రొట్టె పప్పు అయితేనేమి, భోజనం అయితేనేమి రూపాయికి అందజేయడం చాలా పెద్ద కార్యక్రమము. నంద్యాల ప్రజలంతా సద్వినియోగం చేసుకుంటున్నారు. అలాగే ఈ రోజు రాజేషన్న మన మధ్య ఉండడం మన అందరి పరిణామం. చాలా రోజుల తర్వాత ఈరోజు అందరి మధ్యకి వచ్చినాడు అన్న. రాజేషన్న ఇప్పటికీ వస్తూనే ఉంటాడు. కాబట్టి మన శ్రేయోభిలాషి రాజేషన్నకు మనం వల్ల మద్దతు ఇద్దాము. మనకు కూడా ప్రతి నెల 2 నెలలకు ఒకసారి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే సహపాఠికులందరికీ నా ధన్యవాదాలు. వీరి నాన్నగారు మాకు చాలా చిరపరిచితులు. అలాగే మాకు శ్రీనగర్ దగ్గర వెంకటాపురం గ్రామము. ఆ ఊరికి 6 కోట్ల రూపాయలు సాయం చేశాడు వాళ్ళ నాన్నగారు. 6 కోట్ల రూపాయలు కాస్త కాదు, అంత సాయం చేశాడు. అంత గుర్తు పెట్టుకున్నారు ఊళ్ళు. అలాగే మన విలేకరులకు కూడా సాయం చేస్తున్నారు. ఒకవేళ పరిస్థితులు అనుకూలించి సాగిన రాజకీయాలకు వస్తే మీరందరూ సహకరించడానికి సిద్ధమేనా? సిద్ధమేననే వాళ్ళు దయచేసి ఎత్తండి. సార్కు సహకరించడానికి మీకు అందరికి ఇష్టమే కదా. చాలా సంతోషం. ఎందుకంటే సార్ చేస్తున్న కృషిని వివరాల్సిన పనిలో మీకు అందరికీ తెలిసిందే. కాకపోతే పరిస్థితుల ప్రభావాన్ని చెప్పాల్సిన విషయాలు ఏమి చాలా ఉన్నాయి. ముందు చాలా ఉంటాయి, చెప్పుకుందాము. సార్ గారు పరిస్థితులను అనుకూలించి దయచేసి రాజకీయాలకు రావాలని నేను విజ్ఞప్తి చేస్తూ మనవి చేసుకుంటున్నాను.
పోలీస్ స్టేషన్ దగ్గర కనపడి ఎప్పుడు చెప్ప బాగున్నావా అంటే ఆరోగ్యం బాగాలేదు అట్లా అని నాకు తెలియదు ఏ విషయం అంటే బయట ఉన్నాను నేను ఇక్కడ ఏదైనా అవసరం ఉన్నాను అని చెప్పాను నేను అన్నాడు. కాబట్టి ఇంత మంచి ఫార్ములాను తన మనసులో పెట్టుకొని సాటి విలేకరుల బాధలు గమనించి అతను ఏ ఉద్దేశంతోనూ మంచి ఉద్దేశంతో సదుద్దేశంతోనూ అందరికీ సాయం చేయాలని తన వంతు కృషి చేస్తున్నాడు. దానికి మా కంగ్రాట్స్.